నరేంద్ర మోడీ గారు వచ్చేసి లక్షద్వీప్ వెళ్ళి మంచిగా టూర్ ప్లాన్ చేసుకున్నారు, పోయినారు, వచ్చినారు. కానీ అదేదో ఎక్కడో మండింది మాల్దీవ్స్ కి. ఎందుకంటే దాదాపు మన ఇండియా నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది వెళ్తున్నారు మాల్దీవ్స్ కి ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి. కానీ మన ఇండియాలో ఉండేటువంటి లక్షద్వీప్ లో సేమ్ దానికన్నా బెటర్ వ్యూ ఉంది, కానీ ఎవరు వెళ్ళట్లేదు. సో లక్షద్వీప్ కి టూరిజం పెంచాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఏదో ట్వీట్ చేసాడు. కానీ మాల్దీవ్స్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం. ఎందుకంటే ఈ 2 లక్షల మంది ఏం లేదన్నా అరౌండ్ ఒక్కొక్కరు ఒక 50,000 ఖర్చు పెట్టుకున్నా కూడా 1000 కోట్ల లాభం మాల్దీవ్స్ కి ఉండేది. కానీ ఇప్పుడు ఇండియన్స్ మాల్దీవ్స్ కి వెళ్లకుండా లక్షద్వీప్ కి వెళ్లారనుకోండి, దాదాపు 1000 కోట్ల పడిపోయింది. అటువంటి నష్టాన్ని వీళ్ళు పూర్తి చేసుకోవాలి అంటే లక్షద్వీప్ అనేటువంటిది డెవలప్ అవ్వకూడదు. అది డెవలప్ అవ్వకూడదు అంటే ఏదో రకంగా బురద చల్లాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి కొంతమంది మినిస్టర్స్ కానీ వాళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే మాల్దీవ్స్ కి వెళ్ళాలి అనుకుంటే మాల్దీవ్స్ ని స్కిప్ చేసేసి లక్షద్వీప్ కి వెళ్ళండి. ఎందుకంటే మాల్దీవ్స్ లో ఉండేటువంటి బీచ్ కానీ ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్, కానీ లక్షద్వీప్ లో ఉండేటువంటివి న్యాచురల్ గా వచ్చినవి, న్యాచురల్ గా ఫామ్ అయినటువంటివి. అంత మంచి లొకేషన్స్ ని మనం మిస్ అవ్వకూడదు. అండ్ మన గవర్నమెంట్ కి చెప్పేది ఏంటంటే, లక్షద్వీప్ ని మాల్దీవ్స్ లాగా అప్డేట్ చేయండి.